దేవునికి స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవుడు నిత్యము స్తుతింపబడునుగాక. హల్లెలూయా. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యమును మనం చదువుకుందాం. దావీదు రచించినటువంటి 31వ కీర్తన 19వ చరణంలో నుండి 2వ భాగం. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవనున్నటువంటి ఈ వాక్య భాగంలో ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో, అంటే ఆయనను ఆశ్రయించడం ఏమిటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం, ఆయన వాక్య ప్రకారంగా జీవించడం, అన్ని పరిస్థితులలో కూడా ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసముతో ఆయనను ఆధారం చేసుకోవడం అండి. చాలామంది లోకాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు, లోక మనుషులను ఆశ్రయిస్తూ ఉంటారు, లోక అధికారులను, లోక నాయకులను. సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు మొదటిగా మనుషుల వైపు చూస్తామండి. ఏ మనుషుని యొక్క ఆశ్రయం కిందికి పోదామని లోక ఆశ్రయాన్ని మనం ఆశ్రయిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము దేవుని దృష్టిలో ఎలాగ ఉందంటే బలాత్కారము చేత నిండుకొని ఉంది. లోకము దేవుని దృష్టిలో ఎలా కనపడుతుందంటే చెడిపోయిన స్థితిలో కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా పాపము, ఎక్కడ చూసినా అన్యాయము, ఎక్కడ చూసినా అక్రమము, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా అవినీతి. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, లోకంలో ఎక్కడ చూసినా కానీ మనకు విచ్చలవిడి పాపమే కనపడుతుంది. కానీ ఎలాంటి ఆశ్రయించుటకు మనకు నమ్మకమైనది కాదని మనం అర్థం చేసుకోవాలండి. అయితే మనమందరం వాక్యం చదువుతాం, కానీ దేవునికి యొక్క సన్నిధికి వస్తుంటాం, కానీ దేవుణ్ణి ఆశ్రయించడంలో మనము చాలా వెనుకంజలో మనం వేస్తుంటున్నామండి. మన యొక్క భక్తిలో మనము అది ఆశ్రయించడం అనేది మనం కనపరచలేకపోతుంటున్నాం. అందుకే అనేక కుటుంబాలు, అనేక మంది జీవితాల్లో దేవుని ద్వారా ఆయన సిద్ధపరిచిన మేలు మనము పొందుకోలేకపోతుంటున్నాం. ఆయన సిద్ధపరిచిన మేలు ఎలాంటిదంటే ఎంతో గొప్పదండి. ఆ గొప్ప మేలులు మనం దూరం చేసుకుంటూ లోకం వైపు చూస్తూ లోకం మేలుల కోసం మనము పడిపోతుంటున్నాం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఒక భక్తురాలు జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యము, ఆయన దాచి ఉంచి సిద్ధపరిచిన మేలు ఆమె స్వతంత్రించుకునిందండి. ఆమె మరెవరో కాదు, ఆమె పేరు రూతు. ఆమె ఒక అన్యురాలండి, మోయాబు దేశానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ. అయితే ఆ స్త్రీ తన అత్త అయిన నయోమి యొక్క భయభక్తులు, ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క నమ్మకము, ఆమె దేవుని యొక్క సన్నిధికి తిరిగి వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయము ఆమె గమనించి చూచి తను జన్మించినటువంటి తన స్వదేశం నుంచి, తన యొక్క సొంత ఊరి నుండి, సొంత బంధువులను, కుటుంబీకులను, రక్త సంబంధికులను, స్నేహితులని అందరి యొక్క జీవితాలు చూచి ఆ జీవితాలకు ఎంతో భిన్నముగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నయోమి యొక్క జీవితాన్ని చూచి రూతు నయోమి నమ్మిన దేవుని యందు, నయోమి నమ్మినటువంటి ప్రజల యందు ఆమె కూడా విశ్వసించి ఆమె తమ సొంత దేశమును, స్వజనులను విడిచిపెట్టి నయోమితో పాటు యెరూషలేముకు వచ్చిందండి, బెత్లెహేముకు వచ్చింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము దేవుని యొక్క ఇల్లు, పుట్టినిల్లు, రొట్టినిల్లు. అంటే దేవుణ్ణి ఆశ్రయించింది. ఇదిగో నాకు ఈ దేశంలో పాపంతో నిండుకొని ఉంది, ఈ దేశంలో భయము లేదు, భక్తి లేదు, ఈ దేశంలో ఒక క్రమమైనటువంటి జీవితాలు లేవు, కనుక ఈ పాపపు జీవితంలో ఉన్నట్లయితే నేను కూడా పాపంతో నశించిపోతానని, తన జీవితంలో మేలు దొరకదని ఆ స్త్రీ ఏం జరిగిందంటే ఆ యొక్క మోయాబు దేశంలోనే తన భర్తను కూడా కోల్పోయింది ఆ యొక్క రూతు. అలాంటి తన సంతోషాన్ని, తన ఆనందాన్ని
లేకుండా చేసినటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించిందండి. తన అత్తతో కలిసి బెత్లెహేంకి వచ్చింది. ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించిందో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలని రూతు నిర్ణయించుకునిందో, ఒక అద్భుతమైనటువంటి దేవుడు ఆమె కొరకు మేలు సిద్ధపరిచాడండి. ఎలాంటి మేలు సిద్ధపరిచాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక రక్షకుడు జన్మించుటకు రూతును తన యొక్క ఆ వంశావళిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారిని అందించుటకు రూతును దేవుని ఏర్పరచుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మేలు. ఈరోజు ఆ రూతు ఎవరో, ఆమె ఏ దేశస్తురాలో, ఆమె ఒక అన్య కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథములో ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు ఆమెను మార్చాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నష్టాలు ఆమె జీవితంలో ఆయన ఆ భర్తనే ఆమె దూరం చేసుకున్నప్పటికీ కూడా ఆమె దేవుని యందు విశ్వాసము, నమ్మకము విడిచిపెట్టలేదు. ఈ మాట ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మనమందరి జీవితాల్లో కూడా, మన దైనందిన జీవితాల్లో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలండి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన యందు నమ్మిక ఉంచాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనే ఆధారం చేసుకుని ఈ లోకంలో వచ్చే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు, ఎన్ని ఆపదలు వచ్చినా దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని మనం గ్రహించి, అది ఆయన అనుగ్రహించేంత వరకు ఈ లోకంలో సంభవించే పరిస్థితులన్నింటినీ కూడా మనం ధైర్యముతో, సహనముతో, భక్తితో, విశ్వాసముతో మనము భరించినట్లయితే మన ప్రభువు రక్షకుడైన యేసయ్య మనకు కొరకై సిద్ధపరిచిన ఆ మేలు మనం స్వతంత్రించుటకు మనము అర్హులుగా మార్చబడతాం. మనకు ఆ మేలు దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా యెహోవాను ఆశ్రయించుదాం, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆశ్రయిద్దాం. ఆయన సిద్ధపరిచిన మేలుకు మనము పొందుకున్నటకు మనము ఆ రీతిగా పాటుపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.